హే ఫుడ్ లవర్స్, మీ అందరికీ స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు చూస్తున్నారు ప్రేమాన్షి క్రియేషన్స్. ఇవాళ మనం ప్రిపేర్ చేయబోతున్నాం రెసిపీ ఏంటంటే సూపర్ రిచ్, సూపర్ టేస్టీ, సూపర్ హిట్ గజర్ క్యారెట్ హల్వా. చూస్తున్నారుగా, ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకి వింటర్ స్పెషల్ స్వీట్గా కన్సిడర్ చేస్తారు. ఫెస్టివల్స్కి కూడా చాలా స్పెషల్. కిడ్స్ నుంచి ఎల్డర్స్ వరకు అందరికీ ఫేవరెట్ స్వీట్. సో రెడీయా? సో లెట్స్ జంప్ స్ట్రైట్ ఇంటు ద రెసిపీ. ఫ్రెష్ క్యారెట్స్ తీసుకొని ఈ విధంగా పీల్ చేసుకున్నాక ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో స్టవ్ వెలిగించడం జరిగింది. హెవీ బాటమ్ ఉన్న ప్యాన్ పెట్టి దాంట్లో మనం జనరస్గా గీ వేయాలి. ఒక 5 to 7 స్పూన్స్ నేను వేసుకున్నాను. సో ఫాలోడ్ బై గ్రేట్ చేసిన క్యారెట్ని వేసుకోవాలి. సో మ్యాజిక్ స్టార్ట్ అయిందనమాట. సో ఇలా మీడియం ఫ్లేమ్లో మనం క్యారెట్స్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ లోపల వేరే ప్యాన్లో గీ వేసి మనం డ్రై ఫ్రూట్స్ కాస్త ఫ్రై చేసుకుందాం. సో ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో ఇట్లా ప్యారలల్గా మనం చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుందన్నమాట. సో ఇలా మీడియం ఫ్లేమ్లో క్యారెట్స్ని బాగా సాట్ చేయండి. రా స్మెల్ అనేది పోవాలన్నమాట. సో అప్పుడే హల్వా మనకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్కి పోతుంది. సో డ్రై ఫ్రూట్స్ అంతా మనం ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసాం. సో క్యారెట్స్ ఇట్లా అయిన తర్వాత మనం మిల్క్ వేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేస్తూనే ఉండాలి. సో లో ఫ్లేమ్లో పేషెన్స్తో కుక్ చేయాలి. మిల్క్ మొత్తం క్యారెట్స్లో అబ్జర్వ్ అయ్యే వరకు స్టిర్ చేస్తూనే ఉండాలి. సో ఇలా మిల్క్ అబ్జర్వ్ అయ్యాక షుగర్ తీసుకోవచ్చు, లేదంటే జాగరీ తీసుకోవచ్చు. నేనైతే జాగరీ తీసుకున్నానండి. సో ఈ స్టెప్ మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇదే సీక్రెట్ ఆఫ్ పర్ఫెక్ట్ గజర్ హల్వా. ఇట్లా స్టిర్ చేస్తూనే ఉండాలి. సో కంటిన్యూస్ స్టిర్రింగ్తో అది మళ్ళీ థిక్గా గ్లాసీగా మారిపోతుంది. అంతవరకు మీరు కలుపుకుంటా తిప్పుతూనే ఉండాలన్నమాట. సో క్యారెట్లో ఉండే విటమిన్ ఏ ఐస్కి చాలా మంచిది, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం కాస్త యాలకుల పొడి మనం వేసుకుందాం. కాసేపు అట్లా కలుపుకున్నాక ముందే రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఆ ఫ్రై అయిన వాటిని తీసుకొచ్చి మనం క్యారెట్ స్టిర్లో మనం కలుపుకుందాం. సో దాంట్లో ఆల్రెడీ గీ ఎక్కువే ఉండడం వలన మనకి సరిపోతుంది. సో వేసుకొని దగ్గరగా కలుపుకున్నాక ఇంకేముంటుంది, ఫైనల్ మిక్స్ అండ్ బూమ్, మన రెస్టారెంట్ స్టైల్ గజర్ హల్వా రెడీ. ఈ హల్వాని హాట్గా సర్వ్ చేస్తే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. సో నేనైతే నాకు నోరు కాలినా కానీ హాట్గా సర్వ్ చేసుకొని ఈ విధంగా టేస్ట్ చేయడం జరిగిందనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ప్రేమాన్షి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి.